ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీ ద్వారా ప్రజల ముందుకి తీసుకెళ్ళటానికి ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చీలి సింగయ్య, ఒక పేద దళిత కుటుంబానికి చెందినటువంటి సింగయ్య తన భార్య మేరీ, ఇద్దరు పిల్లలు సతీష్, మహేంద్ర ప్లంబింగ్ వర్క్ చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు వ్యక్తి. వయసు ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ వయసు ఉందో ఆ వయసు ఉంది. అతను చేసిన పాపం ఏంటి? వైసీపీ పార్టీ కార్యకర్త కావటమా? 18వ తారీఖు రెంటపాళ్ళ ఏదైతే బెట్టింగ్ యాప్ల్లో బెట్టింగ్లు కాసి ఆత్మహత్య చేస్తున్నటువంటి వ్యక్తి పరామర్శకి జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ పేరు మీద దండయాత్ర చేశారు. ఆ దండయాత్రలో భాగంగా చీలి సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద పడి చనిపోవడం జరిగింది. సరే, ఇది ప్రమాదం. కాకపోతే ఆ తర్వాత ఏం జరిగింది? మాజీ ముఖ్యమంత్రి గారు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఆ సింగయ్యని ఆసుపత్రిలో చేర్చే ప్రయత్నం చేశారా? ఈడ్చి అవతల పడేశారే. తర్వాత కదా పోలీసులు 108కి ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్ళింది. కనీసం ఆ తర్వాత అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సానుభూతన్న వ్యక్తం చేశారా? 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు. 23వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం 3:35కి ఒక ట్వీట్ చేశారు. ఒకటి మాత్రం నిజం అంట. ఒకటి మాత్రం నిజం ఏంటి? నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ కార్యకర్తలు నా దృష్టికి తీసుకొచ్చారు. మీరు ఒప్పుకుంటున్నారు కదా 18వ తారీఖు మీకు తెలిసిందని. కనీసం ఆ దళిత కుటుంబానికి మీరు అయ్యో ఇలా జరిగిపోయిందే, ప్రాణం పోయిందే అన్న సానుభూతి కూడా, కనీసం ఈ ట్వీట్లో కూడా మీకు సానుభూతి లేదు. ఇక్కడ ఏదో 10 లక్షలు ఇచ్చానని చెప్పడం తప్పితే ఇలా జరిగిందేంటి, నా అభిమానులు ఇలా చనిపోయారేంటి, ఆ కుటుంబానికి, దళిత కుటుంబానికి నేనున్నానని భరోసా ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు వారం అవుతుంది. మీరేమన్నా బాధ్యతగా నిలబడుతున్నట్టు ఏమైనా మాట్లాడారా? ఇది దుర్మార్గం కాదా? అమానవీయం కాదా? ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ సమర్థించుకుంటుంది? ఆ వీడియో ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కాసేపు ఇంకోటి ఏదో ఫేక్ అని చెప్పడం తప్పితే చనిపోయిన కుటుంబానికి ఎటువంటి సానుభూతి కానీ, దళిత కుటుంబ పట్ల మీకున్నటువంటి నిబద్ధత కానీ శూన్యం. పైపెచ్చు అదే రోజు 18వ తారీఖు ఇంకో కుర్రవాడు, 28 ఏళ్ల కుర్రవాడు జయవర్ధన్ రెడ్డి, పంపసాని జయవర్ధన్ రెడ్డి, 19వ తారీఖు ప్రధాన పత్రికల్లో వచ్చింది ఫొటోస్. కారు మీద వేడాలుతూ అతనున్నాడు, అతను చనిపోయాడు. కనీసం ఆయన 28 ఏళ్ళు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ పిల్లల వయసు సార్ అది. కనీసం సానుభూతి అంటే నా కార్యకర్తలు నేను ఏదైనా చేసుకుంటాను, భారత రాజ్యాంగం దీనికి సంబంధం లేదు అని మీరు అనుకునేటట్టయితే అది అమానవీయం కాదా? కనీసం ఆ యొక్క కుటుంబానికి, ఆ తల్లి యొక్క కడుపు కోతకి మీకు ఏమాత్రం విలువ లేదా నేను అడుగుతున్నాను. మనిషి ప్రాణాల మీద మీకు విలువ లేదా? ఇంకో కుర్రవాడు మధు, అతని అంబులెన్స్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అంబులెన్స్లో వెళ్తున్నాడు. మీ యొక్క దండయాత్ర కార్యక్రమంలో ఇరుక్కుపోయి అంబులెన్స్కి వెళ్ళలేక ఆలస్యంగా ఆసుపత్రికి వెళ్ళటం వలన ఆ కుర్రవాడు కూడా చనిపోయాడు. అతని వయసు 24 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు 24 ఏళ్ళు. ఇలా తల్లుల యొక్క గర్భ శోకాలకి మీరు కారణమవుతున్నారే. ఇంకో మహిళ అన్నం నరసాయమ్మ, అన్నం పున్నమ్మ, మీ వెహికల్కి ఎడమ కాలు వేళ్ళు ఎక్కేసి వేళ్ళు నుజ్జునుజ్జు అయిపోయినాయి సార్. వేళ్ళు నుజ్జునుజ్జు అయిపోయింది. కనీసం ఇన్ని 3 ప్రాణాలు కోల్పోయారే, ఒక మహిళ పాదాలు నుజ్జునుజ్జు అయిపోయాయే, కనీసం సానుభూతన్నా చెప్పే అవకాశం లేదా జగన్మోహన్ రెడ్డి గారు? సంతాపం కూడా తెలియజేయరా? మీకు పట్టదా? మానవీయ కోణం లేదా? నా ఎస్సీలు, నా బీసీలు, నా అక్కలు, నా చెల్లెలను అడ్డంగా జగన్మోహన్ రెడ్డి గారు
ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మీ యొక్క ప్రతిస్పందన ఏంటి? మీకు లేదా కుటుంబం, సింగయ్యకి లేదా కుటుంబం, ఎవరికి లేదు కుటుంబం, అందరికీ ఉంది కదా. ఏ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినా సరే ఎంత బాధ, ఏది ఎక్కడ మీ ట్వీట్లో కానీ ఎక్కడ కానీ ఇప్పుడు వరకు కనీసం మీ బాధ, పశ్చాత్తాపం కనీసం మీ కార్యకర్తలకి, కాలకేయులు బ్యాచ్లో వస్తున్న మీ కార్యకర్తలకి, రఫా నరికేస్తా ఉన్న మీ కార్యకర్తలకి, రాజారెడ్డి రాజ్యాంగం వస్తున్నాయి చూసుకోండి మీ కార్యకర్తలకి, అడ్డొస్తే తొక్కేస్తా నాకు కొడకల్లారా అన్న మీ కార్యకర్తలకి మీరు ఇస్తున్న సందేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళు కూడా ఒక తల్లి పిల్లలే కదా, కుటుంబమే కదా. ఇటువంటి అసాంఘిక శక్తుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారే, రేపు వాళ్ళ బతుకులు ఏమైపోతాయి అంటే మీ రాజకీయం కోసం ఆ కుర్రవాళ్ళ బతుకులని ఛిద్రం చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రకంగానే దళితుల మీద దాడులు ప్రోత్సహించారు మీరు. డాక్టర్ సుధాకర్ గారు ఏ రకంగా డాక్టర్ గారు చక్కగా ఉన్నారని డీసెంట్గా, ఆయన చేసిన పాపం ఏంటండి? మాస్క్ అడటమా? మాస్క్ అడినందుకు ఇలా చేస్తారా? ఆయన చావుకు కారణం మీరు కాదా? డాక్టర్ సుధాకర్ గారు దళిత డాక్టర్, వారు చేసిన పాపం ఏంటి? అలాగే కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుని చంపేసి డోర్ డెలివరీ చేస్తారా? ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని కనీసం మీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయకుండా ఈ రోజు వరకు మీతోనే తిప్పుకుంటూ, మొన్న 2024 ఎన్నికల్లో కూడా మీ పక్కనే తిప్పుకుంటూ